హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, లుకింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్. ఎస్, వాట్ డు వి అబ్జర్వ్ హియర్? రెగ్జెన్స్ పెనిన్సులా అంటే రెగ్జెన్స్ ఒక ద్వీపకల్పం అన్నట్లుగా. పెనిన్సులా అంటే ఒక ద్వీపకల్పం. ఎందుకు ఇది ఇప్పుడు మనకి లైమ్లైట్లోకి వచ్చింది? సో థింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనిన్సులా అంటే అర్థం ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ ల్యాండ్స్కేప్, ఇది ఏదో ఒక ల్యాండ్ సర్ఫేస్ అనుకోండి. దీనికి 3 సైడ్స్గా మనకి వాటర్ అనేది లొకేట్ అవ్వాలి. ఆ ఏరియాని మనం ఏమంటున్నాం? పెనిన్సులా అంటున్నాం. సో బై ద వే ఈ ఏరియా పేరేంటి? రెగ్జెన్స్. ఓకేనా, ఏరియా పేరేంటి? రెగ్జెన్స్. ఎక్కడ లొకేట్ అయింది ఇది మనకి ఐస్లాండ్కి సౌత్ వెస్ట్ సైడ్లో ఇది మనకి లొకేట్ అయింది. ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాల్కనస్ ఎరప్షన్. సో 2023 చూసుకుంటే ఇప్పటికీ అంట ఇక్కడ 9 టైమ్స్ వాల్కనస్ ఎరప్టెడ్ జరిగినాయి. సో ఒక ప్లేస్లో 9 సార్లు వాల్కనస్ ఎరప్టెడ్ జరిగినాయి అంటే అది ఎంత సివియర్ కండిషనో మనకు అర్థమవుతుంది. ఆ పర్స్పెక్టివ్లో ఇది మనకి లైమ్లైట్లోకి వచ్చింది. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల కాలంలో మనం చూసిన రెగ్జెన్స్ అనేది ఏ కంట్రీలో లొకేట్ అయింది, లేదా ఏ కాంటినెంట్లో లొకేట్ అయింది, అసలు ఇది ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఒకసారి కాంటెక్స్ట్ చూడండి. సో చూస్తేనట ఇది ద 9th ఎరప్షన్ ద హిట్ ద రీజన్ సిన్స్ ఎండ్ ఆఫ్ ద 2023 చూసుకుంటే ఇది ఇప్పటికీ 9వ ఎరప్షన్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ ద ఐస్లాండ్. సో కంట్రీ ఏంటి? ఐస్లాండ్. ఓకేనా, వెరీ రీసెంట్గా మనం చూడొచ్చు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో కూడా కాన్సెక్యూటివ్గా 16th టైం 16వసారి ఐస్లాండ్ అనేది టాప్ 1లో వచ్చింది. అవునా కదా? సో అలానే చూసుకోండి, ఇక్కడ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఇమ్మెన్స్ లావా ఫీల్డ్స్. అంటే ఇక్కడ చాలా వరకు మనకి లావా ఫీల్డ్స్ అనేవి లొకేట్ అయినాయి. తర్వాత వోల్కనస్ కానీ హైట్ అండ్ జియోథర్మల్ యాక్టివిటీ. సో జియోథర్మల్ పేర్లోనే ఉంది. సో అంటే మనకి ఎర్త్లో నుంచి హీట్ అనేది బయటకు ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమవుతున్నాయి కదా, అలా అన్నట్లుగా. సో ఈ ప్లేస్ మొత్తం ఎందుకు వాల్కనస్తో ఇది మొత్తం కవరప్ అయిందంటే ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది అంటే అట్లాంటిక్ ఓషన్కి నార్త్ సైడ్లో లొకేట్ అయింది. సో ఈ ఏరియా మొత్తం టెక్టోనిక్ ప్లేట్స్లో ఒక డిస్లొకేషన్తో మనకి ఏర్పడ్డది. సో టెక్టోనిక్ ప్లేట్స్ మొత్తం మనకి డిస్లొకేట్ అవుతే ఆ ప్రాంతం మొత్తం మనకి ఎలా కనబడుతుంది? ఒక సైడ్ అప్ సైడ్గా, ఒక సైడ్ డౌన్ సైడ్గా. సో ఇలా ప్లేస్ మొత్తం మనకి సిచ్యువేట్ అయింది. అక్కడ ప్రెషర్ కానీ, అక్కడ ఉన్న టెంపరేచర్ కానీ, అక్కడ ఉన్న ప్రతి ఎన్వైర్న్మెంట్ ఆస్పెక్ట్ ఇలాంటి థింగ్స్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ కాంటెక్స్ట్లో ఇక్కడ మనం ఇంతవరకు మనం లావాని కానీ ప్రతి ఒక్కదాన్ని మనం చూడడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ రెగ్జెన్స్ అనేది కూడా దానికి సంబంధించిన ఒక క్యాపిటల్ అన్నట్లుగా. సో దీని మీదే ఒక పెనిన్సులా ఉంది అండ్ దీని పేరు మీదే మనకు క్యాపిటల్ కూడా అక్కడ లొకేట్ అయ్యింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. సో ఇప్పుడు మనం దీన్ని రియల్ టైంలో చూద్దాం. ఓకేనా, ఒక్కసారి మనం దీన్ని రియల్ టైంలో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా రెగ్జెన్స్. ఇదంతా మనకి రెగ్జెన్స్ పెనిన్సులా. సో చూడండి, దిస్ సైడ్. సో 3 sides ఇట్ ఈస్ కవర్డ్ విత్ వాటర్తో కవర్ అయింది. అందుకే మనం దీన్ని ఏమంటున్నాం? రెగ్జెన్స్ పెనిన్సులా అంటున్నాం. సో చూడండి, ఇక్కడ మనకి ఈ సిటీ మనకి ఈ రకంగా లొకేట్ అయింది. అర్థమవుతుందా? సో ఈ రకంగా లొకేట్ అయింది. ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఐస్లాండ్. సో చూడండి, దిస్ ఈస్ ఐస్లాండ్. సో ఈ ఐస్లాండ్లో మనకి ఇది లొకేట్ అయింది. ఇది కంప్లీట్గా మనకి వాల్కనస్ ఎరప్షన్తోనే ఇది మనకి ఇంటర్లింక్ అయి ఉంది. సో మనకి ఇది ఈ లెవెల్లో మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ ప్రతి ఏరియా కూడా సో చూడండి ఎలా టెక్టోనిక్ ప్లేట్స్ డిస్లొకేట్ అవ్వడం వల్ల ఇక్కడ మన హిల్స్ కూడా మనకి ఏ రకంగా కనబడుతున్నాయి. సో ఇలా అన్నట్లుగా. సో మనం ప్రతిదాన్ని ఇలా రియల్ టైంలో చూడడం ద్వారా ఇది మనకి చదవడం కంటే ఇలా చూడడం ద్వారా మనకి ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుందండి. ఈ ప్రాక్టీస్ని మాత్రం ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే. ఓకే, ఎస్. సో నెక్స్ట్ చూస్తే అసలు మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో సింప్లీ ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ రెగ్జెన్స్ పెనిన్సులా లొకేటెడ్? ఎక్కడండి? సౌత్ వెస్ట్ ఆఫ్ ది ఐస్లాండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లాండ్ మనకి ఇలా లొకేట్ అయింది. ఇవే కదా మన సైడ్స్. సో ఇదేంటి? ఈస్ట్, ఇది వెస్ట్, సౌత్, నార్త్. సో అది ఈ డైరెక్షన్లో సౌత్ వెస్ట్. ఇక్కడ మనకి ఆ రెగ్జెన్స్ అనే సిటీ అండ్
పెనిన్సులా ఈ రెండు కూడా మనకి ఇలా లొకేట్ అయ్యాయి. ఓకే, ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వాట్ క్యారెక్టరైజ్డ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ద రేగ్జిన్స్ పెనిన్సులా. అసలు రేగ్జిన్స్ పెనిన్సులా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? సో టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క డిస్లొకేషన్స్తో ఇది మనకి సెటప్ అయింది. అందుకే ఇక్కడ వాల్కనస్ కానీ జియోథర్మల్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ మనకి అబండెంట్గా కనబడుతున్నాయి. నెక్స్ట్ వై ఇస్ ద రేగ్జిన్స్ పెనిన్సులా వోల్కనికల్లీ యాక్టివేట్? ఎందుకంటే ఇప్పుడేదో మనం మాట్లాడుకుందాం, 2 టెక్టోనిక్ ప్లేట్స్ డైవర్జ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టెక్టోనిక్ ప్లేట్స్ అండి, ఇదొక ప్లేట్ ఇదొక ప్లేట్, ఇలా 2 ప్లేట్స్ ఇలా ఉంటే అవి డిస్లోకేట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కానీ లేదా కింద మీద కానీ ఈ రకంగా ఎలా అయినా సరే భూమిలో మనకి కింద మనకి ప్లేట్స్లా ఉంటాయి. ఆ ప్లేట్స్ డిస్లోకేట్ అవ్వడం వల్లే మనకి ఎర్త్క్వాక్స్ కానీ వోల్కనిక్ ఎరప్షన్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి జియోథర్మల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, దిస్ ఈస్ రిలేటెడ్ టు బిత్రా ఐలాండ్. సో బిత్రా ఐలాండ్ అనేది మనకి లైమ్లైట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది, అసలు కాంటెక్స్ట్ ఏంటి, అండ్ ఇది ఎక్కడ లొకేట్ అయింది, ఇవే కదా మన క్వశ్చన్స్. బిత్రా ఐలాండ్ వచ్చేసి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లక్షద్వీప్స్. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీలో ఇది మనకి లొకేట్ అయింది. అక్కడ ఉన్న ఇన్హాబిటెంట్ అంటే ఇక్కడ ఎవరు కూడా నివసించరు. ఇన్హాబిటెంట్ ఐలాండ్స్లో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ చిన్న ఐలాండ్. ఓకేనా, ఈ ఐలాండ్ అండ్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, లక్షద్వీప్ గురించి మాట్లాడుతున్నాం. వీడియో చూస్తున్న మీ అందరిని అడుగుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్స్? తెలుగులో లక్షద్వీప్ యొక్క రాజధాని ఏంటి? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కూడా తెలియలేదంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. ఓకే, సో ఇది అండి మనం మాట్లాడుతున్న బిత్రా. ఓకేనా, ఎస్, తెలుగులో బిత్రా. ఈ బిత్రా అనే ఐలాండ్ ఎందుకు మనకి లైమ్లైట్లోకి వచ్చిందంటే, సో ఇప్పటి వరకు ఈ మన ఈ లక్షద్వీప్స్లో ఇప్పటి వరకు 2 నేవల్ డిఫెన్స్ లైక్ స్పాట్స్ ఉన్నట్లుగా. సో ఏంటి, నేవల్ డిఫెన్స్ స్పాట్స్. ఓకే, నేవల్ డిఫెన్స్ స్పాట్స్ అంటే ఏం లేదండి, ఇలా ఈ పక్కన మనకి ఆఫ్షోర్ ఏరియా ఉంది కదా, ఇక్కడ మనం ఇలా చూసుకుంటే ఆ నేవల్ షిప్స్ వచ్చి ఇలా ఇక్కడ మనకి ప్లేస్ అవుతాయి. ఓకేనా, ఇలాంటి థింగ్స్ ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే లక్షద్వీప్స్లో 2 ఉండడం జరిగింది. అండ్ నౌ దిస్ విల్ బీ హోస్టెడ్ అ న్యూ అండ్ 3rd నేవల్ డిఫెన్స్ స్పాట్ అన్నట్లుగా. ఇందుకు ఇదే మనకు లైమ్లైట్లోకి వచ్చింది. అండ్ దీని గురించిన కొంచెం బ్రేక్ డౌన్ని మనం చూస్తే సరిపోతుంది. అండ్ ఇది దిస్ ఇస్ అ స్మాల్ ఇన్హాబిటెడ్ ఐలాండ్. ఇప్పుడు చెప్పా కదా, ఇక్కడ జనాలు ఎవ్వరు కూడా ఉండరు. అండ్ చూసుకుంటే ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది, నార్థర్న్ రీజియన్ ఆఫ్ ద లక్షద్వీప్స్. అంటే లక్షద్వీప్స్లో ఉత్తరాన ఇది మనకు లొకేట్ అయింది. అండ్ చూసుకుంటే ఇది ఒక ప్రసిద్ధమైన ఒక ఫేమస్ హోలీ ల్యాండ్ అట. ఎవరికి సంబంధించిన హోలీ ల్యాండ్ అంటే, సో మాలిక్ ముల్లా అనే ఒక సెయింట్ ఇక్కడ వచ్చి ఆయన ఎన్లెట్ అయ్యి అతని సమాధి కూడా ఇక్కడే లొకేట్ అయింది అని ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు. అండ్ అతన్ని ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఇలా మనకి పిలిగ్రిమ్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక చూసుకుంటే క్లైమేట్ ఎలా మనకు కనబడుతుందంటే, సేమ్ కేరళ క్లైమేట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందట. ఇక టెంపరేచర్ చూసుకుంటే 25 డిగ్రీ సెల్సియస్ నుంచి చూసుకుంటే 35 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక తర్వాత హ్యూమిడిటీ రేంజ్ కూడా చూసుకుంటే 70 to 76% ఉంటుంది. సో పర్లేదు, ఇది మామూలుగా ఉంటుంది. అండ్ సీ బర్డ్స్ వచ్చేసి బ్రీడింగ్కి కూడా ఇది ఫేమస్ స్పాట్ అంట. ఇక తర్వాత చూసుకుంటే ఇప్పటి వరకు ఇలాంటి ఆర్చిపెలాగోలో, సో ఆర్చిపెలాగో అంటే మళ్ళీ ఏం లేదండి, ఇలా దీవుల సముదాయం, ఇలా ఈ రకంగా దీవులు మనకి ఎలా ఒక గ్రూప్ ఆఫ్ ఒక కన్స్టలేషన్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటే వీటన్నింటిని కలిపి మనం ఏమంటామంటే ఆర్చిపెలాగో అంటాం. ఓకేనా, ఈ ఆర్చిపెలాగోలో నేను ఏమన్నా ఇంతకుముందు 2 నేవల్ డిఫెన్స్ స్పాట్స్ ఉండే, ఇది 3వ నేవల్ డిఫెన్స్ స్పాట్గా మారుతుందని చెప్పా. ఆ మిగతా 2 నేవల్ డిఫెన్స్ స్పాట్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి కవరత్తి, రెండో వచ్చేసి మినీకాయ్. అర్థమైందా, ఒకటి వచ్చేసి కవరత్తి, రెండో వచ్చేసి మినీకాయ్. ఈ మినీకాయలో చూసుకుంటే ఐఎన్ఎస్ జటాయు ఇక్కడ లొకేట్ అయింది. మినీకాయలో ఐఎన్ఎస్ జటాయు ఇండియన్ నేవల్ షిప్, అది మనకి ఇక్కడ మినీకాయలో లొకేట్ అయింది. రెండవది కవరత్తిని చూసుకుంటే ఐఎన్ఎస్ ద్వీపరక్షక్, పేర్లో ఉంది ద్వీపరక్షక్, ద ప్రొటెక్టర్ ఆఫ్ ఐలాండ్స్. అర్థమైందా, ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ కవరత్తిలో లొకేట్ అయింది. ఇప్పుడు మనం దేన్ని తీసుకోవడం జరుగుతుంది, మనం బిత్రా ఐలాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి దీన్ని మనం రియల్ టైంలో అబ్జర్వ్ చేద్దాం. సో చూడండి, ఇది కేరళ అవునా, ఇది కేరళ అవునా కాదా? సో చూడండి, ఈ రియల్ టైం విజువలైజేషన్స్ మనకి ఈ స్టేట్స్లో కాదు, ఎంటైర్ ఇండియాలో కరెంట్ అఫైర్స్ని ఇలా రియల్ టైంలో ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేయలేదు.
we only provide this kind of material to you. So it is your duty to spread it to make more reach for this channel. ఓకేనా? సో వీలైనంత ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కింద లైక్ చేయండి. ఓన్ ఐడియాస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ మనకి ఇంగ్లీష్ తెలుగు బైలింగ్ వల్ల మనకి పీడిఎఫ్ ఉంటుంది. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ రోగిస్ అకాడమీ ఉంటుంది. ఖచ్చితంగా తీసుకొని దాన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. మనకి డాక్యుమెంట్ ఫైల్స్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దాన్ని అక్వైర్ చేసుకోండి. ఓకే, ఎస్. సో చూడండి, ఇక్కడ మనకి బిత్రా ఐలాండ్ లొకేట్ అయింది. ఇదంతా ఏంటి, మనకి లక్షద్వీప్సా కాదా. సో చూడండి, మనకి కవరత్తి కనబడుతుంది, అగత్తి కనబడుతుంది, అమీనే కనబడుతుంది. సో ఇది నార్త్ సైడా కాదా, అవునా కాదా? నార్త్ సైడే కదా. ఈ బిత్రా ఐలాండ్ దగ్గరికి వెళ్దామండి మనం. సో ఒకసారి చూడండి ఎంత స్ట్రింక్ అయిందండి. సో ఇప్పుడు మనం కనబడుతున్న ఈ బాడీ మొత్తం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయింది. మరి ఎంత మునిగింది సార్? ఇంకా 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 మనకి ఎంత మిగిలింది సార్ అంటే, దిస్ ద రెస్ట్ ఆఫ్ ది పార్ట్. సో చూడండి ఎంత స్మాల్గా ఇది లొకేట్ అయింది, అవునా కాదా? సో నేనేమన్నా ఇన్హాబిటెంట్ అన్నా, అసలు జనాలు ఇక్కడ ఎవ్వరు ఉండరు. మరి సార్ ఏంటి సార్ ఇక్కడ ఇల్లులు మనకు కనబడుతున్నాయి కొన్ని అంటే, అవన్నీ నేవీ ఆఫీసర్లు వాళ్ళ కోసం కట్టుకున్న ఇల్లులు అండి. అర్థమవుతుందా? సో ఇలా ఇది ఒక ఇన్హాబిటెంట్ ఐలాండ్గా మనకి మిగిలిపోయింది. అండ్ ఆ ముల్లా అనే సెయింట్ అతనికి సంబంధించిన సమాధి కూడా మనకి ఇక్కడే లొకేట్ అయింది అని ఇది మనకు చెప్తుంది. సో ఇలా ఉందండి. సో దీన్ని మనం ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో ఒక ఐఎన్ఎస్ ఇక్కడ మనకి షిఫ్ట్ అవుతుంది. సో ఇలా నేవల్ డిఫెన్స్ కోసం మనం కన్సల్ట్ చేస్తున్నాం. ఇలా మనకి ఆ పోర్ట్ ఏరియా మనకు లొకేట్ అవుతుంది, కనబడుతుంది కదా. సో ఇలా పక్కన షిప్స్ ఇక ఈ రేంజ్లో మీకు షిప్స్ కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చి మనకి ఇక్కడ లొకేట్ అవుతాయి. ఓకేనా? సో ఇలా ఈ ఐలాండ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐలాండ్ పేరేంటి, బిత్రా. ఓకేనా? ఎస్. నెక్స్ట్, మరి క్వశ్చన్స్ ఎలా పడతాయి సార్ మనకి దీని మీద? సింపుల్ అండి. బిత్రా ద్వీపం ఎక్కడ ఉంది? లక్షద్వీప్లో ఉంది. లక్షద్వీప్లో అతి చిన్న ద్వీపం ఏంటి? ఇన్హాబిటెంట్ ఉన్న అతి చిన్న ద్వీపం వచ్చేసి బిత్రా ఐలాండ్. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూడండి, గ్రాండలా. ఇది ఒక బోర్డు అండి, గ్రాండలా. ఒకసారి చూడండి దీని కలర్ చూడండి, ఎంత బ్లూ కలర్లో ఎంత క్యూట్గా అయితే మనకు కనబడుతుంది. సో ఇది మనకి ఐయుసిఎన్లో చాలా థ్రెటన్ లిస్ట్లో ఉంది మనకి. అర్థమవుతుందా? ఇది మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో ఎస్పెషల్గా మనం చూస్తే ఈ సైంజ్ వ్యాలీలో, సో వ్యాలీ పేరు గుర్తుపెట్టుకోండి, సైంజ్ అనే లోయలో ఇది మళ్ళీ మనకి దర్శనం ఇచ్చింది. అర్థమవుతుందా? సో ఆ పర్స్పెక్టివ్లో ఇది మనకి లైమ్లైట్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో గ్రాండలా అని ఒక థింగ్ని మనం చూస్తాం. వాట్ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ ఫ్రాగ్? ఈజ్ ఇట్ డీర్? ఈజ్ ఇట్ ఎలిఫెంట్? ఈజ్ ఇట్ బర్డ్? వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎలా అని మనకి క్వశ్చన్స్ రావచ్చు అన్నట్లుగా. ఓకేనా? కాసేపు దీన్ని బ్రీఫ్ని మనం అర్థం చేసుకుందాం. సో ఇది ఒక బోర్డు అండి. దీని ఫ్యామిలీ వచ్చేసి థ్రష్ ఫ్యామిలీ. సో మళ్ళీ మీరు ఏం పెద్ద ఇది కాకండి. థ్రష్ ఫ్యామిలీ అంటే మనకు కనబడుతున్న పిచ్చుకలు కనబడతాయి కదా, లైక్ స్పారోస్, ఆ ఫ్యామిలీని మనం ఏమంటామంటే థ్రష్ ఫ్యామిలీ. అందులో దీని యొక్క ఎగ్జాక్ట్ ఫ్యామిలీ వచ్చేసి టెర్డిడే ఫ్యామిలీ. అర్థమైందా? నెక్స్ట్ ఇక సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే గ్రాండాలా కోలికలర్. ఓకేనా? గ్రాండాలా కోలికలర్. ఇట్స్ ఓన్లీ స్పీషీస్ ప్లేస్డ్ ఇన్ ద జీనస్ గ్రాండలా. ఈ గ్రాండాలలో ఇది 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 చాలా ప్రత్యేకమైన పక్షి అన్నట్లుగా. సో ఇట్ ఈస్ అన్ ఆర్బోరియల్ ఇన్సెక్టివోర్. అంటే ఏంటంటే వృక్షాల్లో ఉన్న క్రిమికీటకాలు ఉంటాయి కదా, ఆ ఇన్సెక్ట్స్ని తినే ఒక టర్మినాలజీ మనం ఏమంటున్నామంటే ఆర్బోరియల్ ఇన్సెక్టివోర్. సో ఇలాంటి టర్మినాలజీ, ఇలాంటి ఒకాబులరీ చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుంది కదా? సో ఆ టర్మినాలజీ ఏంటి? ఆర్బోరియల్ ఇన్సెక్టివోర్. తెలుగులో చూడండి, వృక్ష సంబంధమైన కీటకభక్ష జంతువు. అంటే ఇది కేవలం, సో ఒకసారి చూడండి ఇక్కడ, ఇలా వృక్షాల మీద ఉన్న కీటకాలని మాత్రమే తింటూ ఇది బ్రతుకుతుంది. అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్, సో ఇది మన కేవలం ఇండియాలో కనబడుతుందంటే లేదండి, ఇది మనకి భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, టిబెట్, ఇలా చైనాలో కూడా చాలా వరకు ఇది మనకు కనబడుతుందని ఈ డేటా మనకు చెప్తుంది. మరి దీనికి సంబంధించిన ఇంకొన్ని ఇష్యూస్ మనం అడ్రస్ చేస్తే ఇది మనకి 20 to 23 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 38 to 52 గ్రామ్స్ అలా మనకు కనబడుతుంది. అండ్ ఇది మనకి ఎక్కడ లొకేట్ అవుతుందంటే ఆల్పైన్ గడ్డి భూములు కానీ, సబాల్పైన్ రీజన్స్ కానీ ఈ రేంజ్లో మాత్రమే ఉంటుంది. ఈ రేంజ్ మనకి ఎక్కడెక్కడ కనబడుతుంది? మనకి ఒకటి హిమాచల్ ప్రదేశ్లో, ఇంకొకటి లదాఖ్లో, ఇంకొకటి మనకి ఉత్తరాఖండ్లో. ఈ రేంజ్లో ఇది మనకు కనబడుతుంది. అర్థమవుతుంది కదా? ఇక నెక్స్ట్, సో ఇలా దీనికి సంబంధించి ఇక మనం దీన్ని మనం ఏంటి ఐయుసిఎన్లో మనం దీన్ని లీస్ట్ కన్సర్న్ జాబితాలో మంది తీసుకుందాం. సో మీ అందరికి ఇప్పటివరకు ఈ వీడియోస్ మీరు చూసారంటే మీకు ఐయుసిఎన్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది ఇప్పటికీ. సో ఏం లేదండి, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరంటే చెప్తున్నాను. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్
కన్జర్వేషన్ ఫర్ నేచర్. పేరులోనే ఉంది. ఇంటర్నేషనల్గా మనం ఒక యూనియన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎందుకు? నేచర్ని కన్జర్వ్ చేయడానికి, అంటే నేచర్ని కాపాడడానికి తీసుకున్నాం. ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 1948లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ఇక్కడ గ్లాండ్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గ్లాండ్. మరి ఏ దేశం ఉంది సార్ అంటే ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్. ఎక్కడ? స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్. ఓకేనా? హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గ్లాండ్, ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్. సో మనకి ఇది ఇలా మనకి థ్రెటన్ జాబితాని ఇస్తుంది, థ్రెటన్ లిస్ట్ ఇస్తుంది. సో నాట్ అవైలబుల్, డేటా డివిజన్ అంటే లీస్ట్ కన్సర్న్ అని ఇలా మనకి ఇస్తుంది. సో నాట్ అవైలబుల్ అంటే దాన్ని మనం చూడనవసరం లేదు. ఇక డేటా డివిజన్ అంటే దాని డేటా మనకు దొరకదు. ఇక లీస్ట్ కన్సర్న్ అంటే ఇక్కడ నుంచి మనకి రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జంతువులు లేదా సర్టన్ స్పీషీస్ ఈ భూమి నుంచి అంతమైపోతుంది. ఎలా అయితే డైనోసార్స్ మన భూమి నుంచి అంతమైపోయాయో అలా అంతమైపోతుందని చెప్తుంది. సో ఇది మనకి ఏ లిస్ట్లో ఉంది? లీస్ట్ కన్సర్న్ లిస్ట్లో మనకు ఉంది. ఓకేనా? ఎస్. మరి క్వశ్చన్స్ ఎట్లా పడతాయి సార్ ఎగ్జామ్లో? అంతే కదా. సో ఎంత చదివినా క్వశ్చన్స్ ఎలా పడుతుందో తెలియకపోతే చదివేందుకు? వృధానే కదా. సో ఇప్పుడు చూడండి మన క్వశ్చన్స్ ఎలా పడతాయి అంటే గ్రాండలా బిలాంగ్స్ టు విచ్ బర్డ్ ఫ్యామిలీ? ఏ బర్డ్ ఫ్యామిలీ అండి? థ్రస్ట్లో టర్డిడే అని చెప్పా కదా. ఎస్, టర్డిడే ఫ్యామిలీ. నెక్స్ట్, ఇన్ విచ్ హ్యాబిటైట్ ఇస్ ద గ్రాండలా టాపికల్లీ ఫౌండ్? ఎక్కడ కనబడింది మనకి? ఆల్పైన్ అండ్ సబాల్పైన్. ఇంకా చెప్పాలంటే సైంజ్ వ్యాలీ. ఏం వ్యాలీ దాని పేరు? సైంజ్ వ్యాలీ, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? ఇక్కడ మనకి ఇది కనబడింది. వాట్ ఈస్ ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ ద గ్రాండలా అకార్డింగ్ టు ద IUCN లిస్ట్? ఏముంది దీంట్లో? మనకి ఇది లీస్ట్ కన్సర్నే కదా, లీస్ట్ కన్సర్నే కదా. సో ఇప్పుడే కదా మనం చూస్తాం, లీస్ట్ కన్సర్నే కదా మనకు ఉంది, అలా అన్నట్లుగా. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఈ కరెంట్ అఫేర్ ఏం చెప్తుందంటే మీకు ఇక్కడ ఒక వీల్ చైర్ కనబడుతుందా? జస్ట్ ఒక వీల్ చైర్. ఇది అంట దేశంలోనే అత్యంత తక్కువ బరువు అయింది. ఎంత సార్ బరువు అంటే ఆఫ్టర్ ఆల్ 9 kgs. సో ఈ న్యూ ఇన్నోవేషన్ని ఎవరు తీసుకొచ్చారంటే IIT మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకేనా? ఈ న్యూ ఇన్నోవేషన్ని IIT మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే YD1. ఇటీవలి కాలంలో మనకు YD1 అని ఒకటి కనబడింది. దట్ ఈస్ రిలేటెడ్ టు వాట్? ఇట్స్ ఎ వీల్ చైర్, ఇట్స్ ఎ స్ట్రక్చర్, ఇట్స్ ఎ బిల్డింగ్, ఇట్స్ ఎన్ ఆర్నమెంట్. ఏదో రకంగా మనకైతే ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకేనా? అలా చూసుకోవచ్చు. సో చూసుకుంటే దీన్ని IIT మద్రాస్లో TTK సెంటర్ ఫర్ రీహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ అనే ఒక స్టార్టప్ ఎవరితో కలిసింది అంటే థ్రైవ్ అనే ఒక థ్రైవ్ మొబిలిటీ అనే ఒక ప్రైవేటు స్టార్టప్ వాళ్ళతో కలిసి ఈ IIT మద్రాస్లో ఉన్న ఈ వింగ్ ఆ థ్రైవ్ స్టార్టప్తో కలిసి ఈ డివైస్ని తీసుకురావడం జరిగింది. ఇది జస్ట్ ఎంత మనకి 9 kgs ఉంది. సో ఇది ఎంతవరకు బరువును మోయగలదంటే 120 kgs వెయిట్ ఉన్న వ్యక్తి వరకు కూడా ఇది మోయగలదు. ఓకేనా? సో ఇది అన్నట్లుగా అది. ఓకే, డన్. నెక్స్ట్ చూసుకోండి, ఇది మనకి పావన రివర్. ఓకేనా? రివర్ పేరేంటి? పావన. ఈ పావన రివర్ ఏంటి అంటే, సో చూడండి, స్థానిక యువత కానీ నివాసితులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ దీన్ని రెజ్యువనేట్ చేయాలి. ఎందుకు రెజ్యువనేట్ చేయాలి? ఇప్పుడు మనం మూసీ రెజ్యువనేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఎందుకు? ఒకసారి చూడండి ఎంత వరస్ట్గా ఉందంటే సిచ్యువేషన్ ఇక్కడ. సో చూడండి ఎంత వరస్ట్గా. మళ్ళీ ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే ఇది మనకి ద సిటీ ఆఫ్ పూణే అండ్ పింప్రి. ఓకేనా? ఎక్కడ లొకేట్ అయింది మనకి? ఇది పింప్రి అండ్ పూణే. ఈ సిటీస్లో ఇది మనకి లొకేట్ అయింది. ఇది మనకి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే లోనావాలా అనే సిటీ నుంచి ఆరిజినేట్ అవుతుంది. తర్వాత ఇది మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఇది మనకి మూల అండ్ ముత్త. ఓకేనా? మూల అండ్ ముత్త అనే ఈ 2 రివర్స్గా వెళ్ళి ఇది మళ్ళీ మనకి ఎందులో మర్జ్ అవుతుందంటే భీమా రివర్లో మర్జ్ అవుతుంది. మరి భీమా ఇట్స్ ఎ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కృష్ణా రివర్. ఓకేనా? ఇట్స్ ఎ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కృష్ణా రివర్. ఇందులో ఇది మర్జ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటికీ మీకు అర్థమైంది ఇది పూణే పింప్రిలో ఉంది అంటే దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. దీన్ని రెజ్యువనేట్ చేయాలని స్థానికంగా ఉన్న ప్రజలు మొత్తం ఒక ప్రొటెస్ట్కి దిగడం జరిగింది. ఈ కాంటెస్ట్లో వెరీ రీసెంట్గా మనకి పావన రివర్ కనబడింది. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దిస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఇలా మన క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? మహారాష్ట్ర, వెస్ట్ మహారాష్ట్రలో పూణే డిస్ట్రిక్ట్స్లో ఇది మనకి లొకేట్ అయింది. దిస్ ఈస్ ఎ నోటబుల్ రివర్ క్రాసింగ్ ద పూణే సిటీ, డివైడ్స్ ద పూణే సిటీ అండ్ పింప్రి చించువాడ. సో చూడండి ఇది ఎలా వెళ్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా పూణే సిటీ అయితే ఈ రివర్ ఇలా వెళ్తుందండి. ఇలా వెళ్తున్నప్పుడు ఈ పైన ఏరియాని మనం ఏమంటున్నామంటే పింప్రి చౌవాడ. ఓకేనా? పింప్రి చించువాడ అని. ఈ కిందున్న ఏరియాని మనం ఏమంటున్నాం? పూణే అంటున్నాం.
అబ్బా సార్ ఇలా చూస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మరి రియల్ టైంలో చూపించేసి అంటారు కదా, చూపిస్తా, ఒక్క నిమిషం అర్థమైందా? ఎస్ చూపిస్తా. నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే ఇది మనకి ఎక్కడి నుంచి మనకి ప్రొవైడ్ అవుతుందంటే లోనావాలా అనే సిటీ దగ్గర వెస్టర్న్ ఘాట్స్. సో చూడండి మహారాష్ట్ర మొత్తం ఎక్కడ లొకేట్ అయింది, వెస్టర్న్ ఘాట్సే కదా. ఇలా మనకి గుజరాత్, ఇలా మనకి ఇండియా ఉంటే, సో ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం ఇండియన్ జోగ్రఫీలో, ఇదంతా మనకి వెస్టర్న్ ఘాట్స్ అంటున్నామా లేదా? అంటున్నాం కదా. సో అదంతా మనకి వెస్టర్న్ ఘాట్స్ అన్నట్లుగా. సో ఈ రివర్ పోతూ దీన్ని ఏమంటున్నాం మనం ద మూల రివర్ విచ్ లాటర్ ద మర్జెస్ ఇన్ ద ముత్తా రివర్. సో ఇలా ఈ రివర్ వెళ్ళి మనకి మూల రివర్ కలుస్తుంది, మూల రివర్ వెళ్ళి ముత్తాలో కలుస్తుంది, ముత్తా వెళ్ళి భీమాలో కలుస్తుంది. సో ఇలా చూసుకుంటే దీని మీద మనకి పావన నగర్ అనే ఒక డ్యామ్ కూడా ఉంది. ఆ డ్యామ్ ఎలాంటి డ్యామ్ అంటే ఎర్త్ఫిల్ గ్రావిటీ డ్యామ్. ఈ డ్యామ్ దాదాపుగా ఇక్కడున్న ప్రజలందరికీ దాహార్తి తీసేది ఇదే. సో ఇట్ ప్రొవైడ్స్ ద డ్రింకింగ్ వాటర్ ద పూణే అండ్ టెంపరీ చించవాడ. మరి ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది ఏంటి, ఎర్త్ఫిల్ గ్రావిటీ డ్యామ్ అంటే ఏంటి సార్ అన్నారు కదా. సో చూపిస్తానండి, ఇదేనండి ఎర్త్ఫిల్ గ్రావిటీ డ్యామ్ అంటే. సో ఏముందండి, ఇలా వాటర్ సర్టన్ ఏరియా దాకా వస్తుంది, వచ్చాక ఇందులోకి వెళ్తే సో ఈ సైడ్ అంతా మనకి ఎర్త్, అటు సైడ్ కూడా మన ఎర్త్ని ఇలానే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు రియల్ టైం చూపించండి. ఎస్ చూపిస్తా, ఓకేనా. ఎస్ కమాన్ చూద్దాం కదండి ఆ రియల్ టైం. సో చూడండి ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. పూణే కనబడుతుందా? ఈ పూణేలో సార్ రివరే సార్ పింపిరి చించవాడ కనబడ్డదా లేదా? కనబడిందా లేదా పింపిరి చించవాడ? మరి రివరే సార్ చూపిస్తా సార్, చూడండి మూలా రివర్ కనబడిందా లేదా? సో ఈ రివర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఎలా ఉంది మనకి, ఇలా చూడండి. ఒక కేక్ని కట్ చేసినట్లుగా మీది పార్ట్ని మనం ఏమంటున్నాం పింపిరి చించవాడ, కింది పార్ట్ని మనం ఏమంటున్నాం పూణే అంటున్నామా లేదా? ఎస్ చలో చూద్దాం కదండి. ఇలా మనకి దీన్ని తీసేశారు. సో నెక్స్ట్ మరి లోనావాలా అంటే ఏంటన్నా కదా, లోనావాలా కనబడిందా లేదా? సో ఈ లోనావాలలో ఈ ప్లేస్లో ఇదంతా మనకి వాటర్ బాడీ కదా. సో పావనా లేక్, ఈ పావనా లేక్ నుంచి మొదలుకుంటే మనకి ఇదంతా మనకి ఈ రివర్ అంతా ఇలా మనకి ప్రొవైడ్ అవుతుంది. సో ఇలా ఈ స్ట్రక్చర్లో మనకు చూడండి ఈ వాటర్ బాడీ నుంచి మనకి పావనా రివర్ అనేది మనకి వస్తుంది. సో దిస్ ఇస్ మూలా రివర్. చెప్పా కదా పావనా రివర్ వచ్చేసి ఇలా మూలా రివర్లో మర్జ్ అవుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా అన్నట్లుగా. ఇదంతా ఆ వాటర్ బాడీయే, ఓకేనా. ఇదంతా సర్టన్ వాటర్ బాడీ. ఇలా వెళ్తూ ఇవి ఎందులో మర్జ్ అవుతున్నాయని మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ మనం వెళ్తూ భీమా రివర్లో ఇవన్నీ మనకి మర్జ్ అవుతున్నాయని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది స్ట్రక్చర్ అండి, ఓకేనా. సో ఈ రకంగా ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇది భీమా రివర్ అన్నట్లుగా. ఈ భీమా రివర్లో ఇవి వెళ్ళి ఫైనల్గా మర్జ్ అవుతాయి, ఓకేనా. భీమా రివర్ కనబడిందా లేదా ఒకసారి కంప్లీట్గా మీకు జూమ్ అవుట్ చేసేస్తా. సో చూడండి ఇప్పుడు, ఓకేనా. ఎస్ ఇదే కదా మన ఇండియా. ఈ రేంజ్ మనం ఏమంటున్నాం వెస్టర్న్ ఘాట్స్ కదా అంటున్నాం. ఇలా చూడండి, ఇలానే నేర్చుకోండి, ఓకే. ఎస్ నెక్స్ట్ చూడండి మరి క్వశ్చన్స్ ఎలా పడుతుంది సార్, అంతే కదా, క్వశ్చన్సే కదా. సో చూడండి ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ పావనా రివర్ లొకేటెడ్, ఇక్కడ మహారాష్ట్ర. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆరిజిన్ పాయింట్ ఏంటి మనకి లోనావాలా కదా. ఎస్ నెక్స్ట్ ద పావనా రివర్ ఫ్లోస్ ఇన్ టు ద విచ్ రివర్, ఏ రివర్లో వెళ్తుంది? మూల, ముత్తా, చివరిగా భీమా, ఓకేనా. మూల, నెక్స్ట్ ముత్తా, నెక్స్ట్ భీమా, ఓకేనా. ఎస్ భీమా ఇస్ ద ట్రిబ్యూటరీ అంటే ఉపనది, నదికి ఉపనదిని మనం ఏమంటాం ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా నదికి ఉపనది, ఇది ఉపనది. అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, ఓకేనా. దీన్ని మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ఇండియన్ జాగ్రఫీలో నేర్చుకుంటాం, ఓకేనా. ఎస్ నెక్స్ట్ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్లీ లెంత్ ఆఫ్ ద పావనా రివర్, ఎంతవరకు ఉంటుంది మనకి? ఆఫ్టర్ ఆల్ జస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది, ఓకేనా. ఎస్ నెక్స్ట్ చూడండి తనింబర్ ఐలాండ్స్. ఈ తనింబర్ ఐలాండ్స్ మనకి ఎందుకు లైమ్లైట్లోకి వచ్చాయంటే దీస్ ఆర్ జనరల్లీ లొకేటెడ్ ఇన్ ద ఇండోనేషియా, జావా, సుమత్రా, బాలి, ఈ ప్లేస్లో మనకు లొకేట్ అవుతున్నాయి, ఓకేనా. ఈ ఐలాండ్స్ వచ్చేసి మనకి 6.7 ఇంటెన్స్తోని మనకి ఇక్కడ భూకంపాలు వచ్చాయి. ఈ కాంటెక్స్ట్లో ఈ లైమ్లైట్లోకి వచ్చాయి, ఓకేనా. ఎస్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మనకి ఇండోనేషియా ప్రావిన్స్ వచ్చేసి మలుకు అనే ప్రావిన్స్లో ఇవి మనకి లొకేట్ అయ్యాయి. సరే ఈ డేటా అంత అవసరం అంటే అవసరం లేదు, జస్ట్ మనం వెళ్ళి రియల్ టైమే చూద్దాం పదండి. ప్రతిదాని మొత్తం కంప్లీట్గా మన రియల్ టైంలో మనం చూడడం ద్వారా ఏమైందంటే మనకి ఒక్కసారి చదవడం, ఒక్కసారి చూసుకుని సరిపోతుందండి, జస్ట్ అంతే, ఓకేనా. సో చూద్దామండి ఇక్కడ ఇదే కదా మన ఇండియా.
ఇలా ఇండియా నుంచి కాస్త మనం సైడ్కి వెళ్ళిపోదాం. సైడ్కి వెళ్ళిపోతే ఇవన్నీ మనకి ఇండోనేషియా దీవులు. ఈ ఇండోనేషియా దీవులో ఇక్కడండి తనింబర్ ఐలాండ్స్. సార్ ఒక్క నిమిషం దీన్నంతా మనం ఏమంటున్నాం? పసిఫిక్ ఓషన్ రింగ్ ఆఫ్ ఓషన్ ఆఫ్ పసిఫిక్ అంటున్నాం. ఈ రేంజ్ ఎలా ఉంటుందంటే, సో చూడండి అన్నీ మనకి ఆర్చిపెలాగో వస్తాయి కదా, ఆర్చిపెలాగోస్ అంటే దీవుల సముదాయం కనబడుతుంది కదా. ఈ రేంజ్లో వచ్చేని భూకంపాలు, వచ్చేంత వాల్గనిక్ ఎరప్షన్స్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ రావు. ఎందుకంటే మొత్తం టెక్టోనిక్ ప్లేట్స్ ప్రతిరోజు డిస్లోకేట్ అవుతూనే ఉంటాయి అలా అన్నట్టుగా. సో చూడండి ఎంత చిందరవందరగా ఉన్నాయి ఇవన్నీ. ఎంత ఎంత చిన్న చిన్న ఐలాండ్స్ అండి, చాలా చిన్న ఐలాండ్స్, ఇంతింత చూడండి ఇప్పుడు ఆర్చిపెలాగోస్ కనబడుతున్నాయా పక్కపక్కన. సో ఒకటి అర్థం చేసుకోండి, ఎవరు కూడా ఇంత డెప్త్గా ఆర్చిపెలాగోస్ ఇలా చెప్పడమే, అందరూ నోటితో చెప్పడమే, కానీ చూపెట్టడం మాత్రం ఎక్కడా లేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. మీరు ఎంత వెళితే అంత దీన్ని రీచ్ చేయండి, ఓకేనా. సో చూడండి ఎలా ఉన్నాయి మనకి ఆర్చిపెలాగోస్. ఇది అండి ఆ తనింబర్ ఐలాండ్స్. ఎక్కడ లొకేట్ అయినాయి మనకి? ఇవి ఇండోనేషియాలో లొకేట్ అయ్యాయి, ఓకేనా. ఎస్. నెక్స్ట్ సో మన క్వశ్చన్స్ ఇలా పడితే, వేర్ ఇస్ తనింబర్ ఐలాండ్స్ లొకేటెడ్? ఎక్కడ మనకి? ఇండోనేషియా. వాట్ ఈస్ ద నోన్ ఆఫ్ ఆర్చిపెలాగో? ఆర్చిపెలాగో అంటే ఏంటండి? సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనే కదా, అలా అన్నట్లుగా. ఇక నెక్స్ట్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఎందుకు వచ్చింది వార్తల్లోకి? సింపుల్గా ఇక్కడ చూడండి, ఈ రేంజ్లో అంట 20 గ్రామాల్లో లౌడ్ స్పీకర్స్ పెట్టి, ఈ లౌడ్ స్పీకర్ల ద్వారా పులుల కదలికని గుర్తించి ప్రజల్ని హెచ్చరించే ఒక ఏఐ బేస్డ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. అంటే చూడండి థింగ్ ఎలా ఉందంటే, ఒకసారి నేను మీకు దీన్ని రియల్ టైంలో చూపించకుండా మాట్లాడుకుందాం ఈ టాపిక్ని. సో ఇది అండి తడోబా అందేరి. సో చూడండి దిస్ ఇస్ ద ఫేమస్ హౌస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. సో ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? సో ఇప్పుడు మీరే చెప్తారు ఇది మనకి ఎక్కడ లొకేట్ అయిందో. నేను ఏం చెప్పాను మీరే చెప్తారు. సో చెప్పాలి ఇది ఏ స్టేటు, ఇది ఎక్కడ లొకేట్ అయింది. చూసారు కదా ఇది ఎక్కడ లొకేట్ అయింది? మహారాష్ట్రలో ఇది లొకేట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా మొత్తం తడోబా అందేరి టైగర్ రిజర్వ్. ఇదంతా ఇప్పుడు మీరే చెప్పండి కళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ, కళ్ళు ఉన్నాయి కదా. సో చంద్రపూర్ కనబడుతుందా? చంద్రపూర్ అనేది డిస్ట్రిక్ట్. సో ఈ చంద్రపూర్ డిస్ట్రిక్ట్స్ ఈ చుట్టుపక్కల ఈ అంత ఏరియాలో టైగర్స్ రోమింగ్ అనేది ఎక్కువ అవుతుందండి. టైగర్స్ రోమింగ్ ఎక్కువ. ఒక టైగర్ మన ఎదురుకు వస్తే ఏమవుతుంది? మన పని అంతే కదా. సో అందుకనే టైగర్స్ అసలు కదలికలు ఎట్లా జరుగుతుంది, మనం వాటిని ఎట్లా గుర్తించాలి, మనం వాటిని అసలు ఏ రకంగా మనం కంట్రోల్ చేయాలి అనే ఒక సిస్టమ్ని ఒక ఏ బేస్ సిస్టమ్తో తీసుకొచ్చారు. అర్థమైందా? దీని ద్వారా లౌడ్ స్పీకర్స్ పెడితే ఆ కదలిక పుల్లు కదులుతాయి కదా, ఆ కదలికని ఉద్దేశించి ఈ ప్లేస్లో ఆ ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో మనకి తడోబా అందేరి రిజర్వ్ అనేది మనకి లైమ్లైట్లోకి వచ్చింది. ఇక సింపుల్ అండి, దీని లొకేషన్ ఎక్కడ ఉంది? ఇంతమంది మాట్లాడుకున్నాం, చంద్రపూర్ డిస్ట్రిక్ట్స్, మహారాష్ట్ర. సో చూడండి ఒకసారి మనం రియల్ టైంలో కళ్ళతో చూసాక అసలు ఈ డేటా ఎంత అండి, ఇది ఎంత మనకి ఒక్కసారి కళ్ళ చూసే డేటా చూసాక ఓకే రైట్ అంటే స్క్రోల్ చేయడం మనకు మిగిలింది. అలా నేర్చుకోండి సబ్జెక్ట్ని. ఏదో నాశరకంగా మగ్గం చేయడం కాదు, బట్టి కొట్టడం కాదు, ఇలా నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇట్స్ ద లార్జెస్ట్ ద ఓల్డెస్ట్ టైగర్ ఇన్ ద మహారాష్ట్ర స్టేట్. చాలా పాతది అండ్ పెద్దది. ఎంత పెద్దది చూసారు కదా మీరు. ద వర్డ్ తడోబా ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ తడోబా. సో చూడండి తడోబా, ఖండోబా ఇట్లాంటి పేరుతో మనకి మహారాష్ట్ర శివుని మనం పూజిస్తాం, అవునా కదా, అలా అన్నట్లుగా ఆ పేరుతో. అండ్ అందరి ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ద అందరి రివర్. సో రివర్ పక్కనే రివర్ ఉందండి, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. సో ఒకసారి చూడండి రివర్స్ కనబడుతున్నాయి పక్కనేనండి రివర్స్. మనం చూడండి ఇలా కనబడుతున్నాయి కదా రివర్స్. సో అలా అన్నట్లుగా, ఓకే. ఎస్. నెక్స్ట్ అండ్ ద రిజర్వ్ హ్యాస్ ద కారిడార్ లింకేజ్ విత్ ద నాగ్జిరా నేవగాన్, ఓకేనా. నాగ్జిరా నేవగాన్ అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్స్. సో ఇక్కడ చూడండి నేవగాన్ అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్స్, ఈ రెండింటితో మనకి కారిడార్స్ ఉన్నాయి. ఇట్లా ఈ కారిడార్ గుండా మనకి టైగర్స్ ఒకటి ఇలా అవి మనకి రోమ్ అవుతాయి, ఓకేనా, అలా అన్నట్లుగా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి లేక్స్ కానీ ఫ్లోరా ఫానా కానీ ఇవి చూసుకుంటే సరిపోతుందండి. సో పీడిఎఫ్ మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక మనకు పేపర్ కట్స్. సో చూడండి మనం ప్రతిరోజు ఇటు టాపిక్స్ తీసుకుందాం, ఇటు పేపర్ కట్స్లో మనకి ఎక్కువ ఎలాంటివి కనబడతాయి అంటే, ఒకటి ఏపీ రీజనేషన్స్ కనబడతాయి, రెండవది తెలంగాణ రీజనేషన్స్ కనబడతాయి. సో ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఏపీ సెపరేట్ అయిపోతుంది, తెలంగాణ సెపరేట్ అయిపోతుంది. ఇంకేమైనా సిగ్నిఫికెంట్ టాపిక్ ఉంటే దాన్ని మనం నేషనల్గా కవర్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే టిబెట్లో బ్రహ్మపుత్ర నది ఉంటుంది కదా, అక్కడ మనం దాన్ని ఏమని పిలుస్తాం? యార్లాంగ్ సాంగ్పో అని పిలుస్తాం కదా. సో ఏమని పిలుస్తాం మనం అక్కడ? యార్లాంగ్ సాంగ్పో. ఏమంటున్నాం మనం? యార్లాంగ్
యార్లాంగ్ సాంగ్పో. ఇది మన దేశంలోకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయినాక ఇది ఏ నదితో కలుస్తుందంటే, ఒకటి దిహాంగ్ నది, ఒక నది పేరేంటి దిహాంగ్, ఇంకో నది పేరేంటి లోహిత్ నది. ఈ రెండిటి యొక్క కన్ఫ్లుయెన్సెస్ అంటే తెలుగులో సంగమము. ఈ కన్ఫ్లుయెన్సెస్తో మనకి అప్పుడు మనకి అప్పుడు ఏమవుతుంది బ్రహ్మపుత్రగా, ద మైటీ బ్రహ్మపుత్ర రివర్గా ఇది మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అదే టిబెట్లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిందట. ఈ కాంటెస్ట్లో ఇది మనకు వచ్చింది, జస్ట్ ఒక న్యూస్ వచ్చింది, తర్వాత మనం దీని గురించి డీటెయిల్గా బ్రీఫ్ ఇచ్చుకుందాం, ఓకేనా. ఇక నెక్స్ట్ ఏంటంటే మన దేశం సంబంధించిన మ్యాథ్స్, అంటే మనకు ఓల్డ్ కన్వెన్షన్ మెథడ్స్ ఉంటాయి కదా, వాటికి ఇక్కడ ఏంటంటే సౌత్ కొరియా సియోల్లో ఒక ఈవెంట్ జరుగుతుందండి. ఆ ఈవెంట్ పేరు ఏంటంటే ఈస్ట్ ఏషియన్ 9th మ్యాథ్స్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఇక్కడ జరుగుతుంది. సో ఈ సమ్మిట్లో మనం ఏంటి అంటే, ఈ సమ్మిట్ మనకి జూలై 18 to జూలై 22 వరకు జరుగుతుంది. ఈ సమ్మిట్లో మన దేశానికి ఒక అరుదైన గౌరవం, అంటే ఒక ఎడ్యుకేషన్ డాక్యుమెంట్కి అక్కడ ఎంపికైంది. సో ఇలా మనకి దీని గురించి లైమ్లైట్లోకి వచ్చింది. ఆ ఎంపికైన ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే, ఈ పరిశోధన పత్రాన్ని తమిళనాడులోని ఆరోవిల్లే అనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దాన్ని డెలివర్ చేయడం జరిగింది. ఇది కాంటెక్స్ట్ అండి. ఇక నెక్స్ట్ ఇది కూడా ఏపీ ఇష్యూ. అంతర్జాతీయ హిస్టరీ ఒలింపియాడ్, అంటే ఇంటర్నేషనల్గా హిస్టరీ ఒలింపియాడ్కి ఎవరంటే మన దేశంలోకి వెళ్ళి ఇద్దరే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వైజాగ్ నుంచి ఎవరంటే అభినవ్ రెడ్డి అనే 12 ఏళ్ల కిడ్ దీనికి లైక్ అపాయింట్ అవ్వడం జరిగింది. అంటే మన దేశం నుంచి మనం తనని పంపిస్తున్నాం, ఓకేనా. అలా ఈయన సెలెక్ట్ చేస్తారు ఈ అబ్బాయిని. నెక్స్ట్ చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ చెప్పాం కదా మనం. క్వాంటమ్ వ్యాలీ ఇట్స్ లొకేటెడ్ ఇన్ అమరావతి అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆ క్వాంటమ్ వ్యాలీకి ఎవరు డైరెక్టర్గా వస్తున్నారంటే రోనాల్డ్ రాస్ డైరెక్టర్గా వస్తున్నారని ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మళ్ళీ మోర్ క్వాలిటీతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.